రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన సబ్ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల పాల్గొన్నారు. రైతు భరోసా విధి విధానాలు అమలుపై చర్చించారు. బట్టి కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన సబ్ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల పాల్గొన్నారు. రైతు భరోసా విధి విధానాలు అమలుపై చర్చించారు. అలాగే బట్టి కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రైతు భరోసా సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలో బట్టి విక్రమార్కతో పాటు అదేవిధంగా శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కమిటీ వేశారు. ఈ కమిటీ ఈ రోజు సమావేశం అయితే నిర్వహిస్తోంది. ముఖ్యంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చామంటూ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో హామీని నెరవేర్చుకునేందుకు అందులో భాగంగానే ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయితే జరుగుతుంది. ముఖ్యంగా రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ కసరత్తు అయితే చేస్తోంది. ముఖ్యంగా రైతు భరోసా 10 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలా, 5 ఎకరాల వరకు రైతులకు పరిమితం చేయాలని దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తాము. ఈ నేపథ్యంలో కౌలు రైతులను ఎలా గుర్తించాలి అనే అంశం పైన కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు 50,000 మంది రైతుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ కూడా అధికారులు చేశారు. ముఖ్యంగా దీంతో పాటు రైతు భరోసా నిధులపైన కూడా కేబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరు మీద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అందించింది. ఈ నేపథ్యంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 15,000 ఇస్తామని కూడా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అటు ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. 6 నెలలైనప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసాపై క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎంతవరకు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, అసలు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారో క్లారిటీ లేదంటూ కూడా విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు వెంటనే రైతు భరోసాను ప్రకటించాలి, ఖచ్చితంగా రైతులకు ఇవ్వాలి. రేపు వ్యవసాయ పనులు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ రైతు భరోసాను ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామంటూ కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా రైతు భరోసాపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది. ఈ భేటీలో మంత్రులతో పాటు అటు సీఎస్ అదేవిధంగా అధికారులు కూడా పాల్గొన్నారు. దీనిపైన ఒక కుదిరిపు అయితే తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఒక కుదిరిపు వచ్చిన తర్వాత 5 ఎకరాలకు పరిమితం చేస్తారా, 10 ఎకరాలకు పరిమితం చేస్తారా, ఎంత బడ్జెట్ అవుతుంది అనేటువంటి అంశాలపైన ప్రధానంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు ఇప్పటికే రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15లో చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే రైతు రుణమాఫీకే దాదాపు 30,000 కోట్ల రూపాయలుగా ఖర్చు అవుతున్న నేపథ్యంలో రైతు భరోసా కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసి ముందుకెళ్లాలని దానిపైన ప్రధానంగా తెలుస్తోంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు.